నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దత్త ఉపాసకురాలు, ఆధ్యాత్మికవేత్త లతా గారు. ఇప్పుడు వారితో మాట్లాడి నాగుల పంచమి విశిష్టత గురించి, శ్రావణ మాసం విశిష్టత గురించి, అలాగే ఆధ్యాత్మిక పరంగా మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ. నాగుల పంచమి మనకు శ్రావణ మాసం వచ్చింది అంటే ఆ మంత్ మొత్తం, ఆ నెలంతా కూడా పండగ వాతావరణం. ప్రతి తిథి కూడా మనకు ఒక ప్రత్యేకమైన తిథిగానే చెప్పవచ్చు. ప్రతి రోజు కూడా ఒక పండగ రోజే. అందులో భాగంగా తీసుకుంటే శ్రావణ మాసంలో నాగుల పంచమి. మామూలుగా సర్పాలు, విష సర్పాలు మనం చాలా దూరంగా ఉంటాం, వాటిని చూసి భయపడుతుంటాం. కానీ ప్రత్యేకంగా పంచమి చవితి తిథులు వస్తే మాత్రం వాటిని దైవంలాగా ఆరాధిస్తుంటాం. అవును. ఎందుకనమ్మా, ఎందుకు ఆరాధించాలి అసలు ఆ రోజు మనం? ఎందుకు అనంటే పాము యొక్క తల భాగాన్ని రాహువుగా పిలుస్తాం మనం, తోక భాగాన్ని కేతువుగా పిలుస్తాం. అందుకే మన మానవుల యొక్క గ్రహాలు అంటే గ్రహస్ఫోటమిలో రాహుకేతువుల్లాగా పరిగణిస్తారనమాట. అందుకే చాలా మందికి నాగదోషం అని ఉంటుంది, కాలసర్పదోషం అని ఉంటుంది, అలాగే ఏవో ఇంకా నాగశాపాలని కూడా ఉంటుంటాయి అన్నమాట. వీటన్నిటి నుంచి వాళ్ళు బయటపడాలి అని అంటే ఈ నాగుల చవితి, నాగపంచమిని విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే కొంతవరకు ఈ బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు అని. అంటే మనము తీసుకుంటే మనకంతా కూడా కర్మ సిద్ధాంతం మీదే ఉంటుంది మానవ జీవితం. ఆ కర్మ సిద్ధాంతం ఎలా లెక్కించబడుతుంది అని అంటే నువ్వు చేసే కర్మ బట్టి, నువ్వు చేసే గుడ్ కర్మ అయితే గుడ్ కర్మ రిజల్ట్ వస్తుంది. పాస్ట్ లైఫ్ లో నువ్వు చేసిన గుడ్ కర్మ ఉంటే ఈసారి ఈ బర్త్ లో మంచి కర్మ ఉంటుంది. అదే నువ్వు చెడు కర్మ చేస్తుంటే ఇలాంటి అంటే రకరకాల దోషాలుగా పరిగణిస్తాం మనం. అంటే గ్రహాలు కానీ ఇబ్బంది పెట్టడం కానీ వీటన్నిటిని కూడా దోషాల కింద మనం తీసుకుంటూ ఉంటాం. అంటే మనం చేసే ఏదైతే చెడు పనులు ఉన్నాయో దాని ప్రభావమే మరో జన్మలో ఈ దోషాలు. అంతే. ఆ జన్మ నుంచి ఈ జన్మకు వచ్చే దోషాలు. అంటే ఈ జన్మలో మేము చాలా కష్టాలు పడుతున్నాము, మాకు ఈ బాధ వచ్చింది, మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము, మేము కెరీర్ లో ముందుకెళ్ళలేకపోతున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నాము మేము అని అంటూ ఉంటారు. ఇప్పుడు ప్రధాన సమస్య కలియుగంలో వివాహాలు. చాలా ఆలస్యంగా వివాహాలు అవుతున్నాయి. సంతానంలో కూడా సంతానం లేకపోవటం ఒక ఇబ్బంది అయితే, ఈ నాగ దోషాలు ఉండే వాళ్ళకి, నాగశాపాలు ఉండే వాళ్ళకి పుట్టిన సంతానం కూడా చాలా ప్రాబ్లం. మెంటలీ రిటార్డెడ్, అలాగే అదే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు, ఆటిజం పిల్లలు, ఇలా రకరకాలుగా పుడుతూ ఉంటారు. ఏదో రకంగా ఏదో ఒక మానసిక రుగ్మతలతో కూడా జన్మిస్తూ ఉంటారు. మరి ఈ రోజును మనం ఏ రకంగా ఉపయోగించుకుంటే ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అంటారమ్మా? మన పూర్వం నుంచి కూడా మన సనాతన ధర్మాన్ని తీసుకుంటే చాలా గొప్పది మన సనాతన ధర్మం. ఏంటి అంటే ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ మన వేదాల్లో ఉంది. అవును. ప్రతి దానికి మన వేదాలు అంత గొప్పగా, అంటే అసలు ఎన్ని వేదాలు ఉన్నాయో కూడా అది బ్రహ్మదేవుడికే సాధ్యం కాలేదు. అంత చిక్కనిది అనమాట. అలాంటిది ప్రతిదానికి ఒక సొల్యూషన్. అందుకే మనకి నెలలో వచ్చే అమావాస్యకు కానీ, పౌర్ణమికి కానీ, పంచమి తిథికి కానీ, అష్టమి తిథికి కానీ, చవితికి కానీ ప్రత్యేకమైన రోజులుగా చెప్పుకుంటాం మనం. ఇప్పుడు వచ్చే నాగపంచమి రోజు ఎక్కడైతే మనకి నాగుపాము పుట్టలు ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆ సర్పాల్ని పూజించాలి మనం. ఎందుకు అని అంటే ఆ రోజు మనం ఇచ్చే ఏదైతే పాలు పోస్తామో పుట్టలో, అలాగే అక్కడ స్వామికి నాగరాజుకి అంటే నాగదేవత కదా, నాగరాజు అంటాం, నువ్వులతో చేసిన చిలిమిడి పెడతాము. అలాగే కొంతమంది కోడిగుడ్లు వేస్తారు ఆహారంగా నాగపాములకి. ఇది ఎప్పటి నుంచి ఉందమ్మా ఆచారం? అసలు కోడిగుడ్లు నిజంగా పెట్టొచ్చు అంటారా? వేస్తారు, అందరు కూడా కోడిగుడ్లను కూడా వేస్తారు. మేమైతే పాలే పోస్తాం, మేము కోడిగుడ్లే పాలు పోస్తాము. అలాగే నువ్వులతో చేసిన నువ్వు చిమిడి అనేది పెడతాం, చలివిడి పెడతాం. అలాగే దీపం వెలిగించుకుంటాం ఆవు నెయ్యితో అక్కడ పాము పుట్టు దగ్గర. అలాగే పుట్ట మన్ను తీసి చెవులకు పెట్టుకుంటాం అనమాట. అంటే అనారోగ్య సమస్యలు, ఇప్పుడు చెవుడు ఉండే వాళ్ళందరికీ, చెవుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఆ పుట్ట మన్ను తీసి పెట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కోసం కూడా పుట్టమన్న పెట్టుకుంటారనమాట. ఇది పూర్వం నుంచి కూడా ఇప్పుడు నుంచి వచ్చింది కాదు, ఇది పెద్దలు చెప్పింది. మనము
అంటే వాటిని గుర్తు చేసుకుంటున్నాం. హ్మ్. అంటే వీఆర్ షోయింగ్ అవర్ గ్రాటిట్యూడ్. సైంటిఫిక్‌గా చెప్పాలి అనంటే, హ్మ్. ఇప్పుడు మనము పెద్దల్ని ఎలా స్మరించుకుంటాము, యాన్సెస్టర్స్‌ని ఎలా స్మరించుకుంటాం, అవును. అంటే మన పితృదేవతలను ఎలా స్మరించుకుంటాం, అలాగా హ్మ్. ఈ రోజు నాగపంచమి రోజు, నాగుల చవితి రోజు సర్పాల్ని తలుచుకునే రోజు, పూజించే రోజుగా పరిగణిస్తాం మనం. ఓకే. ఆ అయితే రోజు సర్పాల్ని పూజించే రోజు విశేషంగా. ఇప్పుడు మనకు అన్ని ప్రాంతాల్లో పుట్టలు అనంటే చాలా కష్టంతో కూడుకున్నదే కదా! కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. హ్మ్. అలా లేనప్పుడు చాలా మంది ఇప్పుడు జంట నాగుల ప్రతిమలకి చేస్తూ అవును. ఉంటారు కదా! అలా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. జంట నాగు ప్రతిమలకి చక్కగా పాలతో అభిషేకం చేసుకొని, హ్మ్. పాలతో లేదంటే పంచామృతాలతో గూడా అభిషేకం చేసుకొని, ఓకే. అక్కడ పూజించుకొని, అక్కడ ధూప, దీప నైవేద్యాలు సమర్పించుకుంటే చాలా మంచిది ఆ రోజు. హ్మ్. ఇంకా విశేషంగా ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ! అంటే మాల్ఫిక్ ఎఫెక్ట్స్ ఉన్నాయో, వాళ్ళు చక్కగా శ్రీకృష్ణుడిని హ్మ్. పూజించి ఆ రోజు శ్రీకృష్ణుడిని తలుచుకొని ఓకే. 11 కొబ్బరికాయలు గనక ఇప్పుడు మనకి శుక్రవారం వస్తుంది గదా! అవును. నాగపంచమి. హ్మ్. హ్మ్. అలా అక్కడ సమర్పించి 11 కొబ్బరికాయలు నెక్స్ట్ డే సాటర్‌డే రోజు తీసుకెళ్ళి పారే నీటిలో వదిలేసేయాలి. ఓకే. హుహు. మనకేదైతే ప్రాబ్లమ్ అంటే చాలా అంటే సక్సెస్ లేదు అనుకునే వాళ్ళు, అవును. కెరీర్‌లో ముందుకెళ్ళట్లేదు అనుకునే వాళ్ళు, హ్మ్. లేదంటే అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా హ్మ్. ముఖ్యంగా నాగదోషం ఉండేవాళ్ళు. హ్మ్. అలాంటి వాళ్ళు ఈ 11 కొబ్బరికాయలని కూడా చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని, పుట్ట చుట్టూ ప్రదక్షిణలు ఎన్ని చేసుకొని, ప్రదక్షిణాలు చేయాల్సుంటుంది? 9 ప్రదక్షిణాలు చేసి 11 కొబ్బరికాయలు పెట్టుకొని, హ్మ్. ఆ రోజు పూజించి నెక్స్ట్ డే సాటర్‌డే రోజు పారే నీటిలో వదిలేయాలి. వదిలిపెట్టేయాలి. ఓకే. అది మనకు దగ్గరలో లేనప్పుడు పారే నీరు. పారే నీరు దగ్గరలో లేనప్పుడు చూసుకొని ఎక్కడైనా పక్కన పెట్టి, హ్మ్. ఎప్పుడైనా వెళ్తాం గదా! వెళ్ళినప్పుడు. నదులకి, అవును. క్షేత్రాలకి అక్కడే వదిలేసేయాలి. ఓకే. ఓకే. అలా చాలా వదిలేస్తే ఆ! చాలా మంచిది. ఓకే. అమ్మ ఆ రోజు ప్రత్యేకంగా తీసుకుంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు నిషిద్ధం అని చెప్తూ ఉంటారు కదా! అది నిజమే అంటారా? నిజమే. ఆ రోజు నాన్ వెజిటేరియన్ అనేది తినగూడదు. హ్మ్. నాన్ వెజ్ అనేవి నాగుల పంచమి రోజు, నాగుల చవితి రోజు, అమావాస్య రోజు హ్మ్. ముఖ్యమైన తిథులు ఎప్పుడుంటాయో అలాంటప్పుడు ఈ నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేయాలి. ఓకే. ముఖ్యమైన తిథులు. హ్మ్. అందుకే ఆ రోజు నిషిద్ధము. ఈ హ్మ్. నాన్ వెజిటేరియన్ అనేది నిషిద్ధము. ఇంకా ఇలాంటివి ఏమంటారు ధూమపానాలు, మద్యపానాలు హ్మ్. ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేస్తే అవాయిడ్ చాలా చేయాలి. మంచిది. కృష్ణునికి మీరు ఇందాక చెప్పారు గదమ్మా! మొక్కు. హ్మ్. ఆ రోజు ప్రత్యేకంగా ఎందుకని కృష్ణుడికే అలా మనం చేయాల్సి ఉంటుందంటారు? ఇప్పుడు సంబంధం ఏమైనా ఉందా? సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. కృష్ణుడిని ఆ రోజు స్మరిస్తే చాలా మంచిది. హ్మ్. పంచమి తిథి రోజు గదా! ఓకే. ఆ రోజు అందుకే హ్మ్. కృష్ణుడిని స్మరించి మన బాధ కృష్ణుడితో చెప్పుకొని, చెప్పుకొని. అంటే ఈ నాగదోష నివృత్తి కలగాలి అని శ్రీకృష్ణుని తలుచుకుంటే, హ్మ్. శ్రీకృష్ణ స్మరణ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తిని స్మరించినట్టే. అవును. విష్ణుమూర్తి అవతారమే కాబట్టి, హ్మ్. ఆ రోజు ఆయనతో చెప్పుకుంటే బాధ తీరుతుంది అని మన ధర్మంలో, మన పురాణాల్లో కూడా ఉందన్నమాట. ఉంది. అమ్మ చాలా మంది ఇప్పుడు ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళే వాళ్ళుంటారు. ఎర్లీ మార్నింగే అంటే చాలా మందికి వీలు పడదు. అవును. అలాంటి వాళ్ళు ఈవినింగ్ వచ్చిన తర్వాత వెళ్లి ఆలయానికి ఇలా పాలు పోయటము, అభిషేకాలు చేయడం లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. అవును. వీళ్ళు ఉపవాస దీక్షలో ఉండి ఆ రోజు సాయంత్రం అలా ఆలయానికి వెళ్ళాల్సి ఉంటుందమ్మా? ఉపవాసం ఉంటే చాలా మంచిది ఆ రోజు. హ్మ్. అంటే ఎవరికైతే ఈ ఇబ్బందులున్నాయో, అంటే సర్పంతో కలిగే ఇబ్బందులంటారు గదా! ఆ! నాగదోషము, కాలసర్పదోషము, రాహుకేతు ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళందరూ కూడా హ్మ్. ఉపవాసం ఉండి, వెళ్లి పుటలో పాలు పోస్తేనే మంచి ఫలితాన్ని స్వామిస్తారు. ఓకే. అలాగే ఆ రోజు స్వామికి ఈశ్వరుడు మెడలో ఎప్పుడు ఏముంటుంది పాము. అంటే అవును. ఈశ్వరాధీనంలోనే ఉంటుంది. అవును. శివయ్య ఆధీనంలోనే ఉంటుంది హ్మ్. కాబట్టి, ఆ రోజు శివ పంచాక్షరి మంత్రం ఓకే. చదువుకుంటే చాలా మంచిది. హ్మ్. నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైనకారాయ నమఃశివాయ అని చదువుకుంటే చాలా మంచిది. హ్మ్. హ్మ్. నిజంగా మనం ఏ పని చేసినా ఆ తిథి మంత్రం లేనిది దానికి పవర్ కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పాలమ్మా. మన వీటిని ఆధారంగా చేసుకొని చేస్తే ఆ ఫలితం ఇంకా రెట్టింపుగా గొప్పగా ఉంటుంది. ఉంటుంది. మన హ్మ్. మంత్ర ఫలితం అనేది చాలా గొప్పది. అవును. ఎంత మనము సాధన చేస్తామో హ్మ్. అంతటి ఫలితాన్ని భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. ఆ! అంతెందుకు అలాంటి తిథుల రోజు ఖచ్చితంగా ఇలా ఉపవాస దీక్ష చేసి, పాలు పోసి, హ్మ్. అలాగే అక్కడ చక్కటి ముగ్గేసి, దీపం వెలిగించుకొని, హ్మ్. పుట్ట దగ్గర ఆ రోజంతా సర్పాలకు పూజిస్తూ ఉంటారు. అవును. తర్వాత చాలా మందికి చాలా పాజిటివ్‌గా జరుగుతూ ఉంటుంది లైఫ్‌లో. హ్మ్.
అంటే మనం ఏ భావనతో అయితే భగవంతుడిని పూజిస్తామో అవును. అలాంటి ఫలితాన్ని స్వామి తప్పకుండా ఇస్తారు. హ్మ్. అది కూడా ఈశ్వరుడికి సంబంధించి. ఈశ్వరుడు అయితే బోలా శంకరుడు కదా! అవును. ఈశ్వరుడి దగ్గరే సర్పం ఉంటుంది కాబట్టి ఉంటుంది. తప్పకుండా ఆయన ఆధీనంలో ఉంటుంది. హ్మ్. మనం ఎప్పుడైతే ఈ మంత్రాన్ని జపిస్తామో ఖచ్చితంగా దాని ఫలితం కూడా మనం చూడొచ్చు. సంతోషం అమ్మ. చాలా మంచి విషయాలు చక్కగా అర్థమయ్యే రీతిలో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలమ్మా. నమస్కారం.